నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం దూరపు కొండలు. మనకు అందించిన వారు డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆకర్షణలకు లొంగడం మానవ నైజం. కంటికి రమణీయంగా కనపడే దృశ్యానికి మనిషి ఆకర్షితుడవుతాడు. ఆకర్షించే దృశ్యాలు దగ్గరగా ఉన్నప్పుడు వాటి నైజం తెలుస్తుంది. దూరంగా ఉండే దృశ్యాల్లోని వాస్తవం ఏమిటో తెలియదు. అందుకే దూరపు కొండలు నునుపు అనే సామెత వచ్చింది. దూరంగా ఉన్న వస్తువు ఏదైనా రమణీయంగా కనపడుతుంది. వాస్తవాన్ని మరుగునపరిచే స్వభావం అందులో ఎక్కువ. దూరంగా నున్నగా కనిపించిన కొండలకు దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఇంత గరుకుగా కఠినంగా ఉన్నాయేంటి అని ఆశ్చర్యం కలుగుతుంది. దూరం నుంచి కనబడినదంతా నిజం కాదని, కళ్ళు మోసం చేశాయని తెలుస్తుంది. ఆకాశ వీధిలోకి దృష్టి సారించినప్పుడు కనపడే సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు వింతగొలుపుతాయి. వెన్నెల రేయి ఆకాశంలోకి చూస్తుంటే ఆ చందమామను చేరుకుని ఇల్లు కట్టుకుని ఉండిపోవాలనిపిస్తుంది. గ్రహాలపైకి వ్యోమ నౌకల్లో వెళ్ళి రావాలని మనసు ఉరకలు వేస్తుంది. ఇవన్నీ దూరం నుంచి చూసి మైమరిచే విషయాలే కానీ అసలు నిజాలు కావని మనిషికి తెలియాలంటే వాటి దగ్గరకు వెళ్ళి చూడాల్సిందే. మనిషి ఊహలన్నీ అభూత కల్పనలేనని, అసలు విషయాలు కావని శాస్త్రవేత్తల పరిశోధనలు చాటాయి. ఇక్కడ కూడా దూరపు కొండలు నునుపనే సామెత వర్తిస్తుంది. బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ తల్లి పాడే చందమామ రావే జాబిల్లి రావే అనే పాట ఎలాంటిదో మనిషి ఊహ అలాంటిదే. ఊహలన్నీ అనుభూతికి మాత్రమే పరిమితాలు. వాటికి వాస్తవికత శూన్యమే. ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది. చలనచిత్రాలను చూస్తున్నప్పుడు కనబడే రమణీయ దృశ్యాలలో వాస్తవాలు వేరే విధంగా ఉంటాయి. దృశ్యం ఎప్పుడైనా మనిషిని మైమరిపిస్తుంది. ఆ దృశ్యాలన్నీ నిజాలే అనుకుంటే పొరపాటే. మనిషి ఎప్పుడూ భ్రాంతికి లోనవుతాడని, వాస్తవాన్ని గ్రహించలేడని వేదాంతుల మాట. ఈ భ్రాంతి ఎలా ఉంటుందో తెలియడానికి తాడును చూసి పాము అనుకుని భయపడటం, గాజు ముక్కను చూసి స్ఫటికమని నమ్మడం వంటి విషయాలు తోడ్పడతాయి. మెరుస్తూ కనిపించేదంతా బంగారం కాకపోవచ్చు, రాళ్లన్నీ రత్నాలు కాకపోవచ్చు. దేనికైనా లోతైన పరీక్ష జరగాలి. అప్పుడే అసలు స్వరూపం బయటపడుతుంది. మనిషిని కూడా దూరం నుంచి చూసి అతడి నిజస్వరూప స్వభావాలను అంచనా వేయడం సాధ్యం కాదు. ఆ మనిషితో కొంతకాలం సహచర్యం చేసినప్పుడే అతడి నైజం తెలుస్తుంది. అందం అనేది గుణాత్మకం కాకపోవచ్చు. అందంగా లేనంత మాత్రాన గుణం లేదని నిర్ధారించడం సరైన విషయం కాదు. దేనికైనా పరీక్ష ముఖ్యం, శోధన ముఖ్యం. మనిషి భ్రాంతికి లోనవుతుంటాడు. దీనికి కారణం అతడి మనోదౌర్బల్యమే. మనసు దృఢంగా ఉంటే భ్రాంతికి లోను కాకుండా నిజాన్ని తెలుసుకోగల శక్తి అలవడుతుంది. అదే మనిషిని కాపాడుతుంది. వేదాంతులు కూడా ఈ కనబడే జగత్తు అంతా ఒక భ్రాంతి అని, లేనిది ఉన్నట్టుగా కనపడుతోందని అంటారు. కనబడుతున్న ప్రపంచాన్ని భ్రాంతి అని ఎలా అనుకుంటాం? వేదాంతుల పరిభాషలో ఇప్పుడు ఈ ప్రపంచం కనబడవచ్చు, కానీ ఇది కాలాంతరంలో ఇలాగే ఉంటుందని చెప్పలేం. కనుక ఇదంతా అశాశ్వతం. సృష్టి ఆరంభంలో ప్రపంచం ఇలా లేదు, ప్రళయకాలంలో ఇలా ఉండదు. కనుక ఇదంతా దృశ్యభ్రాంతి, ఇది తాత్కాలికం అన్న సత్యాన్ని తెలుసుకుని భ్రాంతిని వదిలేయాలన్నదే ఈ సామెతలోని పరమార్థం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.